హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఈ సంవత్సరము ఎలాగైనా డిస్ట్రిక్ట్ మరియు హైకోర్టు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారో, లాస్ట్ ఇయర్ మిస్ అయ్యారో, తప్పకుండా మన కోర్స్ అయితే మీకు 100% యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ఉద్యోగం సాధించవచ్చు. కేవలం 399 రూపాయలకి 1 ఇయర్ వ్యాలిడిటీతో అయితే కోర్స్ అందిస్తున్నాము. ఇందులో 1000+ క్లాసెస్, టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా అందచేయడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఇందులో అప్డేట్ చేయడం జరుగుతుందండి. ఈచ్ పేపర్ 100 మార్కులకు గాను అప్డేట్ చేయడము జరుగుతుంది. పేపర్ 100 మార్క్స్తో అయితే సేమ్ హైకోర్టు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి యాజ్ పర్ ద సిలబస్. మరి ఆఫరం కేవలము మొదటి 500 మందికి మాత్రమే ఉంటుంది. ఒకవేళ మీకు ఫుల్ కోర్స్ వద్దు, మాకు ఓన్లీ గ్రాండ్ టెస్ట్లు కావాలనుకుంటే కూడా అందుబాటులో ఉన్నాయి. జస్ట్ 199 రూపీస్కే టాప్ 25 గ్రాండ్ టెస్ట్లు మీకు అందచేయడం జరుగుతుంది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ దొరకకపోతే టెస్ట్ సిరీస్ అని కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు యాప్ లింక్ అయితే పంపడం జరుగుతుంది. ఓకేనా? బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఈ కోర్స్ ఉండేలా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మనము తెలంగాణ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించిన మోడల్ పేపర్ చూద్దాము. సో ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. మెసపటోమియన్ శాసనాల్లో సింధు నాగరికత ప్రాంతాన్ని ఏమని పేర్కొన్నారు? మెసపటోమియన్ శాసనాల్లో ఏమని పేర్కొన్నారండి? మెలుహా. ఏంటది? మెలుహా అనేటువంటి పేరుతో పేర్కొనడం అయితే జరిగింది. నేను ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగాను. సింధు నాగరికత యొక్క లిపి ఏంటి అని అడిగాను. చాలామంది సరైన సమాధానం చెప్పారండి. సో మరి తెలియని వారి కోసం ఆన్సర్ చెప్తున్నాను. ఆన్సర్ వచ్చేసి బొమ్మల లిపి. ఓకే, బొమ్మల లిపి అండి. దీన్నే సర్పిలాకార లిపి అని కూడా పిలుస్తారు. ఇప్పటి వరకు సింధు నాగరికత ఉద్భవించి ఇన్ని వందల సంవత్సరాలు అవుతున్న ఇప్పటి వరకు దీన్ని ఎవ్వరు కూడా డీకోడ్ చేయలేకపోయారండి. ఓకేనా? ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి ఈ లిపి పైన. నెక్స్ట్, బౌద్ధ సంగీతులకు సంబంధించి సరికానిది ఏది? మొదటి బౌద్ధ సంగీతి అజాతశత్రువు, రెండవ బౌద్ధ సంగీతి మహాపద్మనందుడు, మూడవ బౌద్ధ సంగీతి అశోకుడు, నాలుగవ బౌద్ధ సంగీతి కనిష్కుడు. సరైనది కానిది ఏంటి మరి? ఆప్షన్ 2 అండి, మహాపద్మనందుడు రెండవ బౌద్ధ సంగీతి అనేది తప్పు. రిమైనింగ్ అన్నీ కూడా సరైనవే. ఈ బౌద్ధిక సంగీతులు అంటే ఏంటి అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి మీటింగ్ అండి. ఇదొక పెద్ద సమావేశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఢిల్లీ సుల్తానుల కాలానికి సంబంధించి క్రింది వాటిలో ముస్తాఫ్ ఏ మామాలిక్ విధి ఏమిటి? అంటే ఇది ఒక పదవి అండి. ఓకేనా? ముస్తాఫ్ ఏ మామాలిక్. మరి ఈ పదవి వీరి యొక్క విధి ఏంటి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో? ఏంటండి? ఆడిటింగ్. ఓకేనా? ఆడిటింగ్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన రాణి గైడెన్ల్యూ ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? గైడెన్స్క్యూ ఏ ప్రాంతానికి చెందిన వారండి? మణిపూర్. నెక్స్ట్ వన్, భారత రాజకీయాలలో గాంధీజీ మొదటి సాహస కార్యము ఏంటి? గాంధీజీ రాజకీయాల్లో మరి మొదటి సాహస కార్యం లేదా మొదటి సత్యాగ్రహం ఏంటి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆన్సర్ ఏంటండి? చంపారన్ సత్యాగ్రహం అండి. ఓకేనా? చంపారన్ సత్యాగ్రహము ఎప్పుడండి? ఇది 1917లో చేపట్టడం జరిగింది. గాంధీజీ గారు 1917 మరి జనవరి 9న భారతదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మరి భారత జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొంటూ ఈయన చేపట్టిన మొదటి సత్యాగ్రహమే చంపారన్ సత్యాగ్రహం. ఓకే, నెక్స్ట్ వన్, బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్ను స్థాపించిన వారు ఎవరు? బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషన్. ఆప్షన్ 3 నారాయణ్ మేఘాజీ లోఖండే. నెక్స్ట్ వన్, భారత్ చైనా దేశాల మధ్య పంచశిల ఒప్పందము ఏ సంవత్సరంలో ఏర్పడింది?
పంచశిల ఒప్పందము? ఆప్షన్ 1 1954లో ఈ యొక్క పంచశిల ఒప్పందము కుదరడము జరిగింది. ఎప్పుడండి? 1954. పంచశిల ఒప్పందం ప్రకారము మరి ఇరు దేశాల మధ్య శాంతి సామరస్యము నెలకొల్పడానికి చేసుకున్నటువంటి ఒప్పందంగా చెప్పుకోవచ్చండి. అయితే ఇక్కడ ఒక గమనించదగ్గ విషయం ఏంటంటే ఈ ఒప్పందం జరిగిన తర్వాత 1962లో భారీ యుద్ధం జరిగిందండి. ఈ యొక్క ఏదైతే పంచశిల ఒప్పందాన్ని పక్కన పెట్టి చైనా కయ్యానికి కాలు దూవుతూ యుద్ధం చేయడం జరిగింది మన దేశంతో 1962లో. ఓకే, నెక్స్ట్ వన్. భారత వ్యవసాయ పరిశోధన మండలి వారు నేలలను ఎన్ని రకాలుగా విభజించారు? ఆప్షన్ 3 8 రకాలు. నెక్స్ట్, భారతదేశంలో అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి చేసే ప్రాంతం పేరు ఏంటండి? దామోదర నది లోయ. ఓకేనా, ఎక్కడుంది? పశ్చిమ బెంగాల్. ఓకే, దామోదర్ నది లోయ. ఈ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అంటారు. ఎప్పుడు కూడా బెంగాల్కి వరదలు రావడానికి గల కారణమైన నది. ఓకే, ఈ నది లోయ పరివాహంలోనే ఎక్కువగా బొగ్గు అనేది ఉందండి. మనకు కూడా తెలుగు రాష్ట్రాలలో బొగ్గు ఎక్కడ కనిపిస్తుందండి? గోదావరి పరివాహక తీరంలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా. సో సేమ్. భారతదేశంలో వ్యవసాయ కమతాల సంఖ్య అధికంగా గల మొదటి 2 రాష్ట్రాలు ఏవి? కమతాలు ఎక్కువగా ఉన్నటువంటివి ఏంటండి? ఉత్తరప్రదేశ్ మరియు బీహార్. సింపుల్ అండి. ఎక్కడైతే జనాభా ఎక్కువగా ఉంటుందో భూ పంపిణీ అనేది భూమిని విభజించుకొని వ్యవసాయం చేయడం అనేది ఎక్కువగా చూడవచ్చు. దాన్ని మనము కమతాలు అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీకి 1 ఎకరం భూమి ఉంది. సో యజమానికి 2 కొడుకులు ఉన్నారనుకుందాం. సో పెద్ద అయ్యాక ఏం చేస్తారు? ఎకరాన్ని 2 భాగాలుగా విభజించి చెరొక భాగం ఇస్తారు. సో అలా ఈ విధంగా భూమిని చిన్న చిన్న భాగాలుగా విభజించడమే కమతాలు అంటారు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు? ప్రపంచ వాతావరణ దినోత్సవము. ఓకే, సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 అండి. మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటాం. వాతావరణ దినోత్సవం డిఫరెంట్, పర్యావరణ దినోత్సవం డిఫరెంట్ అండి. వాతావరణ దినోత్సవం మార్చి 23, ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. రెండింటికి చాలా తేడా ఉంటుంది, గమనించాలి. నెక్స్ట్, ఎంత శాతం వృద్ధి రేటును రాజ్ కృష్ణ హిందూ వృద్ధి రేటుగా వ్యాఖ్యానించారు? ఆన్సర్ ఆప్షన్ 3 3.5. నెక్స్ట్, అటార్కీ అనగా ఏమిటి? అటార్కీ. ఆప్షన్ 3 విదేశీ వ్యాపారం గల ఆర్థిక వ్యవస్థనే అటార్కీ అంటారు. నెక్స్ట్ వన్. క్రింది వాటిని జతపరచండి. వాస్తవ ప్రవాహం, మొత్తం వినియోగం, గృహ రంగం యొక్క వస్తు సేవల వ్యాయము, సంస్థలు చేసే ఉత్పత్తికారక చెల్లింపులు. సో చూద్దామండి 1 by 1. ముందుగా వాస్తవ ప్రవాహం అంటే ఏంటంటే ద్రవ్య ప్రవాహాన్నే వాస్తవ ప్రవాహం అంటారు. మొత్తం వినియోగం అంటే సంస్థల వస్తు సేవల ఉత్పత్తినే మొత్తం వినియోగం అంటారు. గృహరంగం యొక్క వస్తు సేవలపై వ్యాయాన్ని ఏమంటారంటే సంస్థల ఆదాయం అంటారు. సంస్థలు చేసే ఉత్పత్తి కారక చెల్లింపులను గృహ రంగానికి వచ్చే కారక ఆదాయం అనే పేరుతో పిలుస్తారు. ఇంపార్టెంట్ అండి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతి. నెక్స్ట్ వన్. ఒక పార్లమెంట్ సభ్యుడిని సివిల్ కేసులకు సంబంధించి అరెస్టు చేయవలనన్న పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు ఎంత ముందు తర్వాత అరెస్టు చేయాలి? అంటే ఎన్ని రోజుల ముందు ఎన్ని రోజుల తర్వాత అరెస్టు చేయాలి ఒకవేళ పార్లమెంట్ సమావేశంలో ఉన్నప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 3 40 రోజుల ముందు కానీ సమావేశాలు అయిపోయిన తర్వాత కానీ అరెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది, 40 days. నెక్స్ట్, భారతదేశంలో అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం ఎవరికి కలదు? అవశిష్ట అధికారాలపై ఆన్సర్ ఆప్షన్ 2 కేంద్రానికే ఉంటుంది. మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా,
ఓకే, ఉమ్మడి జాబితా అవశిష్టాధికారాలని 4 ఉంటాయండి. ఓకేనా, ఇందులో కేంద్ర జాబితాలోని కొన్ని అంశాలు ఉంటాయి, రాష్ట్ర జాబితాలో కొన్ని అంశాలు ఉంటాయి. ఉమ్మడి జాబితా కేంద్రానికి రాష్ట్రానికి రెండింటికి కలిపి ఉంటాయి. ఇవి మూడింటిలో లేనివే అవశిష్టాధికారాలు. ఓకేనా, సో దీనిపైన పార్లమెంట్కి అధికారము ఉంటుంది కేంద్రానికి. క్రింది వానిలో వైరస్ వ్యాధులు కానివి ఏవి? వైరస్ వ్యాధులు కానివి ఆప్షన్ 4 ABC సరైనవి. చూద్దాం. కలరా, టైఫాయిడ్, డిసెంట్రీ, ఆంథ్రాక్స్, బొట్యులిజం, అమీబయాసిస్, ఆస్కారియస్, టినియాసిస్ ఇవన్నీ కూడా వైరస్ వ్యాధులు కావండి. ఓకేనా, ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. బ్యాక్టీరియల్ మరియు ఇతర సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్స్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా, చూద్దాం. క్రింది వాటిలో దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపే సాధనం ఏది? దూరంగా ఉన్న వస్తువులను దగ్గరగా చూపేటువంటి సాధనం ఏంటండి? దూరదర్శిని. ఓకేనా, నెక్స్ట్ వన్. సహజ రబ్బర్ భౌతిక ధర్మాలను మెరుగుపరచడానికి ఏ ప్రక్రియను కలుపుతారు? సహజ రబ్బర్ భౌతిక ధర్మాలను మెరుగుపరచడానికి దేన్ని కలుపుతారండి? ఆప్షన్ 1 వల్కనైజేషన్ అంటారండి. అంటే రబ్బర్కి సల్ఫర్ కలుపుతారు. వల్కనైజేషన్ అంటే ఏంటండి? రబ్బర్కి సల్ఫర్ కలపడం ద్వారా అది గట్టిదనాన్ని సంతరించుకుంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. భారత సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? బ్రిటిష్ వారి హయాంలో భారత సుప్రీంకోర్టు 21 ఆప్షన్ 2 1937లో ఏర్పాటు చేయడము జరిగింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది? ఎప్పుడండి? 1946లో ప్రారంభం జరిగింది. నెక్స్ట్ వన్. 8000 మీటర్ల పైన 5 శిఖరాలను అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? 8000 మీటర్ల కంటే ఎక్కువ హైట్ కలిగిన శిఖరాలను అధిరోహించిన వారు. ఆన్సర్ ప్రియాంక మోహితే గారు. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్యసమితి చార్టర్ ద్వారా 1945లో ఆర్థిక మరియు సామాజిక మండలిని స్థాపించారు. అయితే దీనిలో సభ్య దేశాల సంఖ్య ఎంత? ఆర్థిక మరియు సామాజిక మండలిలో 24. ఆన్సర్ ఆప్షన్ 2 54. నెక్స్ట్ వన్. ప్రాథమిక విధులకు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ప్రాథమిక విధులకు సంబంధించి సో చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ 2 B మరియు C మాత్రమే సరైనవండి. ఓకే, సరైన జవాబును ఎంపిక చేయండి అని అడిగారు. B మరియు C. చూద్దాం. 1976 సంవత్సరపు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం జరిగింది. రెడ్స్ ద్వారా ప్రాథమిక విధులను అమలు చేయలేం. రెండు కూడా సరైనవిగా మనమైతే చెప్పుకోవచ్చు. రాజ్యాంగ పద్ధతిలో ప్రాథమిక విధులను పాటించేలా చేయలేమండి. ఓకే, చేయవచ్చు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. సో అందరూ కూడా గమనించాలి. సో మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి. మరి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు. ఓకే, మరి ప్రాథమిక విధులను సిఫారసు చేసిన కమిటీ పేరేంటి? చాలాసార్లు రిపీటెడ్గా ఎగ్జామ్లో అడిగారండి. కామెంట్ చేయండి. ప్రాథమిక విధులను సిఫారసు చేసిన కమిటీ. మీకు తెలియకపోతే ప్రాథమిక విధుల సిఫారసు కమిటీ అని కామెంట్ చేయండి, ఆన్సర్ చెప్తా. ఓకే, నెక్స్ట్. క్రింది వాటిలో ఏ బాధ్యతలు ఆర్థిక సంఘం పరిధిలోనికి వస్తాయి? ఆర్థిక సంఘము పరిధిలోనికి వచ్చేటువంటివి ABC 3 సరైనవే. పన్నుల నికర ఆదాయాన్ని కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పంపకం, కేంద్రం రాష్ట్రాలకు అందించే సహాయాలకు సంబంధించిన నియమాలను సిఫారసు చేయడం, రాష్ట్రపతి సూచనలకు అనుగుణంగా బలమైన ఫైనాన్స్ రూపొందించడానికి అవసరమైన సిఫారసులను చేయడం అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్. భారతదేశంలో స్థాపించబడిన నీతి ఆయోగ్కు సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. నీతి ఆయోగ్కి సంబంధించినటువంటివి ఆన్సర్ ABD సరైనవండి. C అనేది తప్పు. చూద్దాం. విమర్శనాత్మక, దిశాత్మక, వ్యూహాత్మక మౌలిక సలహాలను అభివృద్ధి ప్రక్రియను అందించడానికి నీతి ఆయోగ్ను ఏర్పాటు చేశారు. ఎప్పుడండి? 2015 జనవరి 1న. ఓకే, భారతదేశంలో సహకార సమైక్య వ్యవస్థను ప్రోత్సహించడానికి, బలపరచడానికి, రూపొందించడానికి ఇది తోడ్పడింది. అండ్ నెక్స్ట్ D.
ఒప్పందాల ద్వారా పరిజ్ఞానాన్ని, నవకల్పనను, వ్యవస్థాపక మద్దతును ఈ సంస్థ కల్పిస్తుంది. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వాటిని జతపరచండి. ఓకే, నర్మదా బచావో ఆందోళన, చిప్కో ఉద్యమం లేదా ఆందోళన, జీవ వైవిధ్య భావన, నవజీవి. వీటిని ప్రారంభించిన వారు ఎవరు? వీటిని ప్రారంభించిన వారు చూద్దాం. ముందుగా నర్మదా బచావో ఆందోళన ఎవరండి? మేధా పాట్కర్ గారు, మేధా పాట్కర్. చిప్కో ఉద్యమ ఆందోళన సుందర్లాల్ బహుగుణ. నెక్స్ట్ జీవ వైవిధ్య భావన అంటే ఎడ్వర్డ్ ఓ విల్సన్. నెక్స్ట్ వనజీవి ఎవరిని అంటారండి? దరిపల్లి రామయ్య గారిని వనజీవి అనే పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ గురించి క్రింది అంశాలను పరిగణించండి. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఆన్సర్ ఏ మరియు డి సరైనవండి. చూద్దాం. ఏంటి? మే 28, 1990 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏర్పడింది. కరెక్ట్. నెక్స్ట్ డి, కేంద్ర రాష్ట్ర సంబంధాలపై పూంచి కమిషన్ సిఫారసులను చర్చించడానికి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ యొక్క స్టాండింగ్ కమిటీ నవంబర్ 2017లో న్యూఢిల్లీలో సమావేశం అయింది. రెండు కూడా సరైనవిగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, 1857 తిరుగుబాటు రావడానికి తక్షణ కారణము ఏంటి? 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటండి? కొవ్వును పులిమిన తూటాలు ఉదంతము. అంటే హిందువులకు, ముస్లింలకు, మరి హిందువులకు ఆవు అనేది పవిత్రమైన జంతువు అండి. సో దాని కొవ్వుతో మరి ఈ యొక్క తూటాల కొవ్వును రాసి ఉపయోగించమనేటువంటి అంశం ద్వారా ఇది లేవనెత్తారు. అంతేకాకుండా ముస్లింలకు పంది అనేది అసహ్యమైన జంతువుగా పరిగణిస్తారు. కాబట్టి ఆ పంది కొవ్వును కూడా దీంట్లో ఉపయోగించడంతో ఈ యొక్క తిరుగుబాటుకు రావడానికి తక్షణ కారణంగా అయితే మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఉష్ణమండల తుఫాన్లు మరియు అవి పిలువబడే పేరుకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? ఉష్ణమండల తుఫాన్లకు సంబంధించి ఏబిసి 3 సరైనవని చూద్దాం. అట్లాంటిక్ మరియు ఈశాన్య పసిఫిక్లో వచ్చే తుఫాన్లను హరికేన్లు అంటారు. వాయువ్య పసిఫిక్లో వచ్చే తుఫాన్లను టైఫూన్లు అంటారు. దక్షిణ పసిఫిక్ మరియు హిందూ మహాసముద్రంలో వచ్చే తుఫాన్లను సైక్లోన్ తుఫాన్లు అనే పేరుతోనే పిలుస్తారు. నెక్స్ట్ వన్, బాష్పోచ్ఛేకం అనేది కిరణజన్య సంయోగం యొక్క అనివార్య పరిణామం. దేందండి? 32 ఆన్సర్ ఆప్షన్ 3 ఒప్పు కరెక్ట్ అండి ఇది. ఓకేనా, బాష్పోచ్ఛేకం అనేది కిరణజన్య సంయోగం యొక్క అనివార్య పరిణామం అనేది కరెక్ట్. క్రింది వారిలో ఎవరు చిప్కో ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నారు? చిప్కో ఉద్యమంతో ఆన్సర్ ఆప్షన్ 1 సుందర్లాల్ బహుగుణ. వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుతున్న స్థాయి యొక్క గ్రీన్ హౌస్ ప్రభావాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 గ్లోబల్ వార్మింగ్. దీన్నే భూగోళపు వేడి అంటారు. క్రింది వారిలో ఎవరు 2024 అక్టోబర్లో భారత ప్రభుత్వంలో రక్షణ కార్యదర్శిగా నియమితులయ్యారండి? ఓకే, ఎవరండి? రాజేష్ కుమార్ సింగ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. 2025 జనవరి 9న ప్రవాస భారతీయ దివాస్ ఎక్కడ నిర్వహించారు? ప్రవాస భారతీయ దివాస్ ఆన్సర్ ఆప్షన్ 3 భువనేశ్వర్, ఒడిషా. భారతదేశము, ఫ్రాన్స్లు అంతర్జాతీయ సోలార్ అలయన్స్కు కో ప్రెసిడెంట్గా తిరిగి ఎన్నికయ్యారు. క్రింది వారిలో 2024 అక్టోబర్ ఐఎస్సీ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు ఎవరు? 37 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, ఆర్కే సింగ్. నెక్స్ట్ వన్, అమరవీరుల గౌరవార్థం ఏ రోజున జాతీయ పోలీస్ సంస్మరణ దినోత్సవంగా పాటించబడుతుంది? ఎప్పుడండి? 38 అక్టోబర్ 21 అండి. ఓకేనా, అక్టోబర్ 21. భారతదేశం ప్రతి సంవత్సరం ఏ రోజున జాతీయ సంఘీభావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది? ఓకేనా, సాయుధ దళాల గౌరవార్థము ఈ రోజును జరుపుకుంటారు. ఎవరి గౌరవార్థం అండి? సాయుధ దళాల గౌరవార్థము.
ఎప్పుడు మరి? ఆప్షన్ 4 అక్టోబర్ 30. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ నిర్వహించే ఫీఫా మహిళల ప్రపంచ కప్ 2023 అధికారిక చిహ్నము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 తాజూని అంటారండి, దాని పేరు తాజూని. నెక్స్ట్ వన్, ట్రావెల్ నౌ పే లేటర్ చెల్లింపు ఎంపికను మరి అందించడానికి ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్తో ఎవరు భాగస్వామిగా ఉన్నారు? 41 ఆన్సర్ ఆప్షన్ 2 క్యాష్ ఈ. నెక్స్ట్ వన్, కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆసియాలోని అతిపెద్ద కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ను క్రింది ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? 42 ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పంజాబ్లో. 2022 సెప్టెంబర్లో పరిపాలనా సంస్కరణల ప్రజా ఫిర్యాదుల శాఖ ప్రచురించిన ర్యాంకింగ్స్ నివేదికలో ప్రజా ఫిర్యాదులను పరిష్కరించే అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏ విభాగము అగ్రస్థానంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆధార్ అండి. నెక్స్ట్ వన్, ప్రపంచ బోలు ఎముకల వ్యాధి దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ బోలు ఎముకల వ్యాధి. 44 ఆన్సర్ ఆప్షన్ 4 20 అక్టోబర్. నెక్స్ట్ వన్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా డేటా ప్రకారం ఆగస్టులో దేశంలో మొదటిసారిగా అతిపెద్ద ల్యాండ్లైన్ సర్వీస్ ప్రొవైడర్గా అవతరించినటువంటిది ఏంటి? ఆప్షన్ 1 రిలయన్స్ జియో. నెక్స్ట్ వన్, తెలంగాణలో ఇనుప ఖనిజ మేకల నిల్వలు ఎక్కువగా గల ప్రాంతం ఏంటి? అంటే ఈ యొక్క ఇనుము ఖనిజం నిల్వలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి? 46 ఆన్సర్ ఆప్షన్ 4 బయ్యారం గనులండి, బయ్యారం. ఏ కోటలోని అద్దాల మేడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది? ఏ కోటలోని అద్దాల మేడ ప్రత్యేక ఆకర్షణగా ఉంది? ఆప్షన్ 1 దోమకొండ కోట, దోమకొండ సంస్థానం అని కూడా చెప్పుకోవచ్చు. జూరాల సమీపాన కృష్ణానది ఒడ్డున గల చంద్రగఢ్ పర్వత కోట నిర్మించుటకు ముఖ్య ఉద్దేశం ఏంటి? చంద్రగఢ్ పర్వత కోట. 48 ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజల నుండి వసూలు చేయబడిన ధాన్యము ఇతర పన్నులను నిలువ ఉంచుటకు దీన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్, బచావత్ ట్రిబ్యునల్ ఎన్ని టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించబడింది? బచావత్ ట్రిబ్యునల్ ఆప్షన్ 2 298 టీఎంసీలు. నెక్స్ట్ వన్, కౌలుదారుల యొక్క స్థితిగతులను పరిశీలించుటకు ఏర్పడిన కమిటీ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఎంఎస్ బరూచి కమిటీ. నెక్స్ట్, దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్న మొదటి రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 తెలంగాణ. దేశంలో డిజిటల్ వ్యాలెట్ ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం ఏంటి? డిజిటల్ వ్యాలెట్. ఆప్షన్ 4 తెలంగాణ. రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ఎన్నవ ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రజెంట్? 53 ఆప్షన్ 1 రెండవ ముఖ్యమంత్రి. మొదటి ముఖ్యమంత్రి ఎవరండి? కేసీఆర్ గారు. రైతుల ఆత్మహత్యలను నివారించడానికి అక్టోబర్ 2015లో ఏ పథకాన్ని ప్రారంభించారు? రైతుల ఆత్మహత్యలను నివారించడానికి. ఆప్షన్ 1 సుఖీభవ. ఓకే, సుఖీభవ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. రాష్ట్రకూటుల రాజ్యంలో కరువు కాటకాలను నివారించడానికి కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారికి తన ఎడమ చేతి వేలును బలిగా సమర్పించిన రాజు ఎవరు? 55 ఆప్షన్ 1 అమోఘ వర్షుడు. నెక్స్ట్, కవిరాజ మార్గం అనే గ్రంథాన్ని కన్నడ భాషలో రచించిన రాజు ఎవరు? ఆప్షన్ 4 అమోఘ వర్షుడు. అరబ్బు యాత్రికుడు సులేమాన్ ఏ రాష్ట్రకూట రాజు యొక్క ఆస్థానాన్ని సందర్శించారు? ఆప్షన్ 1 అమోఘ వర్షుడు. క్రింది వాటిని జతపరచండి. లోక్సభ ఆమోదం, రాజ్యసభ ఆమోదం, రాష్ట్రపతి సంతకం, కేంద్ర ప్రభుత్వ గెజిట్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో ముఖ్యమైన ఘట్టాలు చూద్దాం. ముందుగా లోక్సభ ఆమోదం 2014 ఫిబ్రవరి 18, రాజ్యసభ ఆమోదం 2014 ఫిబ్రవరి 20, రాష్ట్రపతి సంతకము 2014 మార్చి 1, కేంద్ర ప్రభుత్వ గెజెట్ 2014 మార్చ్ 2. ఓకేనా? నెక్స్ట్ వన్,
క్రింది వాటిని జతపరచండి. తెలంగాణ చైతన్య వేదిక, తెలంగాణ ఉద్యమ వేదిక, తెలంగాణ పోరాట వేదిక, తెలంగాణ ప్రజావేదిక. ఎక్కడ జరిగాయండి ఇవి? 59 ఆన్సర్ ఆప్షన్ 1 చూద్దామండి. తెలంగాణ చైతన్య వేదిక వచ్చేసి మెదక్లో నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ వేదిక మహబూబ్ నగర్. నెక్స్ట్ తెలంగాణ పోరాట వేదిక నల్గొండ, తెలంగాణ ప్రజావేదిక రంగారెడ్డి. ఓకేనా? చివరి క్వశ్చన్. మల్లారం అడవులు ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి? మల్లారం అడవులు ఎక్కడండి? నిజామాబాద్లో విస్తరించి ఉన్నాయి. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మన యాప్లో లాంచ్ చేసినటువంటి కోర్సు ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై.